స్టాలిన్ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి దేశాన్ని మొక్కలు చేయాలన్న మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి అండగా నిలబడుతూ తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి దేశద్రోహం చేస్తున్నటువంటి ఈ మహానుభావుడు ఇప్పుడు తెలుగు కన్నడ సోదరులకు ఉగాది శుభాకాంక్షలు అని చెప్పడం కోసం ద్రవిడులైన తెలుగు కన్నడ సోదరులకు ఉగాది శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. అయితే దీని మీద పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. అది పాజిటివ్ కాదు, నెగిటివ్. మేము ద్రవిడులం కాదు, మాది ద్రవిడ భాష కాదు అంటూ కౌంటర్ వేశారు. ఎవరు? కన్నడిగులు. మనవాళ్ళు లైట్ తీసుకున్నారు, పట్టించుకోలేదు. ద్రవిడ శబ్దం కేవలం తమిళనాడుకే వాస్తవ పరిమితం. బిషప్ కాల్డ్వెల్, కాంబెల్ లాంటి వాళ్ళు ఆ రోజుల్లో తెలుగు కన్నడ మలయాళం మూడు కూడా ద్రవిడమని రాసిన పుస్తకాల్ని బ్రిటిష్ వాళ్ళు తయారు చేసి రుద్దితే దాన్నే చదివినటువంటి మన మేధావులు ప్రొఫెసర్ల రూపంలోనో మేధావుల రూపంలోనో చేసేటటువంటి వ్యాఖ్యలే ఇలాంటి వాటికి కారణమవుతున్నాయి.